ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా 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 జీ గ్లోరీ హల్లెలూయా సి గ్లోరీ సహోదర్య ప్రభు జర హందాల ప్రభు అయిన రాజానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు, ప్రేమామయుడానికి వందనాలు, దయగలిగిన తండ్రికి వందనాలు అయా, కనికర పూర్ణుడానికి స్తోత్రాలు, అపారమైన ప్రేమగల తండ్రికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను నీ వేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలియలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందరూ యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నింటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకునుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపను లేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువు, నిలువని జలమవుదువు. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనక వారు నీ మీద యుద్ధము చేతురు గాని నిన్ను జయింపకపోవుదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన యొక్క ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి మనం చూసాం కదా. అయితే ఇక్కడ మొదటిగా ఆయన ఏమంటున్నాడు అంటే, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను నీ వేళ నన్ను కంటివి. తన తల్లికి ఒక ప్రశ్న వేస్తున్నాడు, తనలో తను చెప్పుకుంటున్నాడు, అమ్మా అసలు ఎందుకు నాకు ఇలాంటి జన్మనిచ్చావు. ఇంకా ముందుకెళ్తే తాను ఎంతగానో శపించుకుంటాడు.
నేను పుట్టిన దినం ఎలాగో అది ఇది అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఇంతకీ తన జీవితం మీద, తన బ్రతుకు మీద తనకి ఎందుకు ఇంత విరక్తిగా మాట్లాడుతున్నాడు అంటే, ఇర్మియా అనే వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డ. ఆయన ఒక ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లో బైబిల్లో 5 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అందులో మోస్ట్ ఈ యొక్క యెషయా గారి తర్వాత మెయిన్గా గొప్ప ప్రవక్త ఎవరు అంటే ఇర్మియా గారు. అయితే ఈ యొక్క ఇర్మియా గారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తగా ఉన్నాడు. అతను చిన్న ప్రాయంలోనే, చిన్న వయసులోనే దేవుడు బాలుడుగా ఉండగానే దేవుడు అతన్ని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం మనం చూస్తే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు గర్భములో పడకెతమే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటూ ఆయన మాట్లాడతాడు కదా. ఇక్కడ మొదటి అధ్యాయము 4వ వచనంలో, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అంటే ఈయనంటాడు, అయ్యా నేను బాలున్నయ్యా, నా వల్ల కాదయ్యా అంటే, నీవు ఆ మాట అనొద్దు, నేను నిన్ను బలపరుస్తాను అంటూ, నేను నీకు తోడై ఉంటాను అని ఆయన ఈ 9వ వచనం చూస్తే కనుక, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకి, విరగొట్టడానికి, నశింపజేయటానికి, పడద్రోయటానికి, కట్టడానికి, నాటటానికి నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించాను. జనముల మీద, రాజ్యాల మీద కూడా ఒక్క జనాంగం, ఇశ్రాయేలీల యొక్క జనాంగం మీద ఈయన ప్రవక్త కాదట. ఈ ఇశ్రాయేల్ ఈ 12 గోత్ర ప్రజలకే కాదట, ఇంకా అనేకమైన దేశాలకు కూడా ఈయనే ప్రవక్తట. కాబట్టి జనముల మీద, రాజ్యాల మీద నేను నిన్ను ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అని చెప్పి ఇర్మియాతో మాట్లాడతాడు. నేను బాలుని అనొద్దు, నేను నీతో చెప్పే మాటలు నీ వెళ్ళి ప్రవచించు, నీ వెళ్ళి ఇతరులకు ఈ రాజులతో చెప్పు, అధికారులతో చెప్పు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడి, ఆ దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా ఇర్మియాని దేవుడు తన నోటిగా వాడుకుంటున్నాడు. దేవుని మాటలన్నీ ఇర్మియా నోటిలో నుంచి వచ్చేస్తా ఉన్నాయి. అయితే ఆనాటి పరిస్థితులు కనుక మనం చూస్తే, ఆహాబు ఉజ్జియా కుమారుడైన వాళ్ళ కుమారుడి యొక్క కాలము నుండి కూడా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, దేవునికి వ్యతిరేకమైన పనులు ఆ ప్రజలు చేస్తూనే ఉన్నారు. చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దేవునికి కోపం ఇంకా అణుచుకుని ఇంకా ఆయనకి కోపం మరింతగా ఉగ్రతగా మారే పరిస్థితుల్లోకి వచ్చింది. అలాంటి ప్రజలతో దేవుడు ఇర్మియాని పిలిచి, ఇర్మియాని ఒక ఇశ్రాయేలీ ప్రజలకే కానీ, ప్రపంచానికే కానీ, లోకానికే కానీ ఆయన ఒక ప్రాక్టికల్ ప్రవక్తగా పిలువబడతాడు. ప్రాక్టికల్గా ఆయన ఇలా చేస్తున్నానంటూ ఒక ప్రాక్టికల్ చూపిస్తూ ఉంటాడు. తన నడుముకి కట్టుకున్న ఒక కొత్తది, నడుముకి దట్టింది కట్టుకో, నీ యొక్క అది తీసుకుని వెళ్ళి ఆ యొక్క కాలవ దగ్గరికి వెళ్ళి లేదా ఏటి దగ్గరికి వెళ్ళి దాని కింద ఈ వస్త్రాన్ని ఉంచు, నీ నడికట్టు అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకి వెళ్ళి మళ్ళీ దాన్ని తీయమంటాడు. అది ఎలా చిరిగిపోయిందో, ఎలా పాడైపోయిందో, నీ రాజ్యం కూడా ఎలా పాడైపోద్దని చెప్పు అని రాజుల దగ్గరకు పంపిస్తూ ఉంటాడు. ప్రజలందరూ కూడా అప్పటికి ఆ లజ్జాకరమైన దేవతకి భయపడుతున్నారు. లజ్జాకరమైన దేవతకి కుమారులను అప్పగిస్తున్నారు, కుమార్తెలను అప్పగిస్తున్నారు, వారు కలిగిన వాటిని అప్పగిస్తున్నారు. కానీ జీవము కలిగిన దేవుని తట్టు వాళ్ళు తిరగటల్లా, విగ్రహాల వైపు తిరిగిపోయారు. ఇంకా మేమేం చేసామంటూ ఉన్నారు. మా దేవుడు యెహోవా దేవుడు అంటూనే ఉన్నారు, కానీ ఒక పక్కన విగ్రహారాధన మాత్రం అది కొనసాగుతూనే ఉంటున్న విధానంలో దేవుని యొక్క కోపానికి గురైపోయిన పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి చాలా కఠినమైన మాటలు ప్రజల యొద్దకు వస్తున్నాయి. కఠినమైన మాటలు ఇజ్రాయేల్ దేశంలో ప్రవచించబడుతున్నాయి. ఇదిగో మీరు దేవుని యొక్క కోపానికి గురైపోయారు, మీకు ఇలా శిక్ష రాబోతుంది, మీరు దేవుడు మిమ్మల్ని అన్యుల రాజుల యొద్దకు బానిసలుగా అప్పగించబోతున్నాడు,
బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి మిమ్మలను చెరగొనిపోతాడు, అక్కడ మీరు బానిసత్వాన్ని చేస్తారు అని ఇలా ప్రవచిస్తుంటే ఎవరికైనా బాధేస్తుంది కదా. అరే మీకు దేవుడు మంచి మంచి కార్యాలు చేస్తున్నాడు, మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు, చాలా గొప్ప ఐశ్వర్యవంతులు అయిపోతారు, లోకంలోనే మంచి ఉన్నతమైన పదవులు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్తే, అబ్బా ఎంత మంచి మా బంగారు తల్లి ఎంత మంచి మాట చెప్పావమ్మా, ఎంత మంచి మాట చెప్పారు పాస్టర్ గారు, ఎంత మంచి మాట చెప్పారు ప్రవక్త గారు, రెండు మా ఇంటికని పిలిచేవాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశాన్ని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు, ఈ దేశానికి దుర్గతి రాబోతుందని, లేదా ఈ దేశంలో ప్రజలందరినీ కూడా బానిసలుగా ఎళ్ళబోతున్నారు అని చెప్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది? తిడతారు కదా, కొడతాకే వస్తారు కదా. అట్లాగే ఇరిమియాని కూడా కొట్టడానికి వచ్చేస్తున్నారు, తిడుతున్నారు, చంపేయడానికి వచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇర్మియా అంటాడు, ఇది నా మాట కాదు, నా దేవుని మాట, దేవుని పక్షంగా నిలబడుతున్నాను, మన దేవుని పక్షంగా నేను నిలబడుతున్నాను, ఆయన నా నోటిని తన నోరుగా వాడుకుంటున్నాడు, మీరు చంపాలంటే పోయి చంపేసేయండి, కానీ శిక్ష మీ మీదకి వస్తుందంటే అప్పుడు ప్రజలందరూ ఆలోచించి సర్లే మళ్ళీ ఈ పాప అసలే పరిస్థితులు బాగాలేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాది దేవుని ప్రవక్తగా పిలబడుతున్న వ్యక్తిని మనం చంపడం ఎందుకని అప్పుడు విడిచిపెట్టారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా ఎంత మరణం దాకెళ్ళే పరిస్థితులు వచ్చేస్తున్నాయి, ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ఇష్టపడిపోతున్న పరిస్థితులు. అప్పటికీ కూడా అనేక మార్లు చీకటి గదుల్లో బంధిస్తున్నారు, ఇంకా జైల్లో పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియా అలిసిపోయి అంటాడు, అయ్యో నా తల్లి, నేను దేశ ప్రజలందరితో కూడా జగడమాడే వ్యక్తిగా అసలు నన్ను ఎందుకు కన్నావమ్మా అని బాధపడుతున్నాడు. అంతేకాకుండా నేను ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇచ్చానా, లేకపోతే ఎవరి దగ్గర వడ్డీకి నేను తీసుకున్నాను, నాకెందుకు ఇంత శ్రమ, నాకెందుకు ప్రజలందరూ ఇలా గొడవలో అని ఏడుస్తూ బాధపడుతుంటే దేవుడు అంటాడు, అలాంటి పరిస్థితిలో అందుకు యెహోవా 11వ వచనం 15వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయంగా నీకు మొరలుడినట్లు చేయుదునని సెలవిచ్చిన. ఈ ప్రజలను కొడుతున్నారు, ఈ ప్రజలను చంపడానికి వస్తున్నారు, ఈ ప్రజలను చెంపదెబ్బలు కొడుతున్నారు, ఈ ప్రజలను అవమానపరుస్తున్నారు, ఈ ప్రజలను హేళన చేస్తున్నారు, ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా మాటలు ప్రవచిస్తూ ఉంటే, నీ మాటలు చెప్తూ ఉంటే నా మీద ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానని దేవునితో చెప్పినప్పుడు ప్రభువు అయిన యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకు, సమయం వస్తుంది కదా, అప్పుడు ఎవరైతే నేను బాధ పెట్టారో, ఎవరైతే నేను కష్టపెట్టారో వారందరికీ నేను తీర్పు తీరుస్తాను, నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నానని చెప్తూ అంటున్నాడు ఆయన. నిశ్చయంగా నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా నీకు మొరపెట్టినట్లుగా చేస్తా, నీ వద్దకే వస్తారు, వాళ్ళు చచ్చినట్టు నీ దగ్గరకే వస్తారు, అయ్యా మమ్మల్ని కాపాడు, అయ్యా మమ్మల్ని రక్షించు, అయ్యా దేవుని యొద్ద నుండి ఒక మంచి ప్రవచనం, ఒక మంచి మాట మాకు వినిపించు అయ్యా, ఇలాంటి పరిస్థితులు అంటూ వాళ్ళు నీ యొద్దకు వచ్చేలాగన ఇర్మియా నేను చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మేలుగానే మారద్దాయి అంటూ ఇర్మియాని ధైర్యపరుస్తున్నాడు. ఒక పక్కన ప్రజలు లోకంలో పాపంలో విగ్రహారాధనలో దేవునికి వ్యతిరేకమైన విధానంలో బ్రతుకుతున్నారు. ఒక పక్కన దేవుడు తన కోపాన్ని అణుచుకోలేక తన కోపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి దేవునికి ప్రజలకు మధ్యలో ఇర్మియా ప్రవక్తగా నలిగిపోతున్నాడు. ఆ సమయంలో దేవుడు తన ప్రవక్తగా ఉన్న ఇర్మియాని ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్నెవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను శిక్షించడానికి సిద్ధమైపోతున్నారో అట్టి వారికి త్వరలోనే నేను బుద్ధి చెప్తానంటూ అట్టివారు నీ యొద్దకు వచ్చి నీకు మొరపెడతారని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట కూడా ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఏమనంటే, నీ మాట దేవా ఈ ప్రవచనాలు ఇవన్నీ నా వల్ల కాదేసయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా, పదే సరే దేవుడు మాట చెప్తున్నాడు, వింటున్నాడు, మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఒక్క రకంగా ఇంకోసారి ఏం చేశాడు దేవుడు, ప్రజలందరూ చూస్తుండగా ఒక మంచి కూజ అనుకోను
జనాలందరూ కూడా ఉన్న ఒక మంచి సంత మార్కెట్ లాగా అంటారు కదా, అక్కడికి వెళ్ళి కొండనే పగలగొట్టాయి. ప్రజలందరూ చుట్టూ ఏంటి ఆ కొండ మంచి కొండ తీసుకున్నా అట్లా పగలగొట్టేవేంటి అని నీ దగ్గరకు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు చెప్పు ఈ దేశాన్ని దేవుడు ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడని చెప్పు అని. ఇలాంటి కఠినమైన మాటలు వస్తుంటే ప్రజలకి కోపాలు వస్తాయి కదా. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా దీన్ని అనేక మార్లు అలసిపోతున్నాడు, అనేక మార్లు పాపం తన ప్రాణాన్ని తన జీవితాన్ని ఎంత ఆయాసకరంగా మారిపోతుందో. అయినా దేవుడు వచ్చి ఆ గాయాలన్నిటికీ మందు పూస్తూ ఆదరిస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఈ 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమాజాల్లో నేను కూర్చుండటం లేదు, నేను ఉల్లసింపను లేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. యొక్క ఇర్మియా వయసు ఎంత? బాల్యము నుండి కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అతను యవన కాలంలో ఉండి ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ దేశ ప్రజలందరూ యవనస్తులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతున్నారు. 2, 3, 4 స్నేహితులందరూ కూర్చొని అది మంచి చెడు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పాపం ఇర్మియా జీవితం చూసారా? ఇర్మియా కేవలం ప్రభువా నేను వారి సమూహాల్లో నేను కూర్చుండటం లేదు, వాళ్ళతో పాటు నేను సంతోషించటం లేదు, నేను కేవలం నీ మాటలను తింటున్నా, నీ మాటలు తింటూ నేను సంతోషిస్తున్నా, నా హృదయం ఆనందం కలుగజేయుచున్నది తండ్రి. కానీ నా కడుపులో ఆ మాటలు మంటలా మారిపోతున్నాయి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను నీ హస్తాన్ని బట్టే నేను ఏకాకినై ఒంటరినై కూర్చున్నా. ఎందుకో తెలుసా? నీవిచ్చే మాటలు నేను తింటున్నా, నీవిచ్చే మాటలు నేను గ్రహిస్తున్నా. అయితే ఆ మాటలు ఆ గుండెలు మండిస్తున్నాయి. నా కడుపులో మంటగా మారినప్పటికీ కూడా నీవు నాకు తోడై ఉన్నావనే ధైర్యంతో, నీ యొక్క ప్రవక్తగా నన్ను వాడుకుంటున్నావనే విధానంలో నేను ఏకాకిగా కూర్చున్నప్పటికీ కూడా నీ అందే సంతోషిస్తున్నాను, నీ మాటల అందే ఆనందిస్తున్నాను అంటూ దేవునికి తన బాధ అంతా ప్రవక్త చెప్పుకుంటున్న పరిస్థితులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా ఈయన 18వ వచనములో, నా బాధ ఎలా ఎడతెగనిదాయనో, నా గాయం ఎలా ఘోరమైనదాయనో, అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయంగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలమవుదువా, నాకు ఈ గాయాలు తగ్గవా, ఈ బాధలు తగ్గవా అని బాధపడుతుంటే ఇక్కడ దేవుడు మరొక విషయం చెప్పాడు. వీళ్ళంతా నన్ను బాధ పెడుతున్నారు, వ్యాజ్యమాడేవాడిగా చూస్తున్నారు, వీళ్ళందరూ నా మీద గొడవలకు వచ్చేస్తున్నారు, కొడతకు వచ్చేస్తున్నారు, చంపెట్టకు వచ్చేస్తున్నారంటే నువ్వు ఓచుకో, ధైర్యంగా ఉండు, ఇవన్నీ నీకు మేలుగా మారతాయి. నిన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ, నేను గాయపరిచిన వారందరూ, నేను బాధ పెట్టిన వారందరూ, నిన్ను అవమానపరిచిన వారందరూ ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు, నీకే మొరపెడతారు అన్నారు. మళ్ళా తర్వాత ఈయన నేను మనుషులతో సహవాసం చేయట్లా, సమాజాలతో కూడుకోవట్లా, తోటి వారితో కూర్చుని సమూహాల్లో కూర్చుని నేను కూడా వాళ్ళతో మంచి చెడు మాట్లాడుకుంటా ఎంజాయ్ చేయట్లా, ఒంటరి వాడిగా బతుకుతున్నానయ్యా నీకోసం, ఏకాకినై ఉంటున్నానయ్యా నీకోసమే అంటూ మాట్లాడుతూ నీ మాటలు నాకు కడుపు మండిస్తున్నాయి నా జీవితంలో అంటూ ఆయన వేసారిపోతూ ఈ బాధలు నాకు ఎలా అంటూ బాధపడుతుంటే ఇక్కడ దేవుడు మరొక్క మాట చెప్తున్నాడు. ఆ మాట ఇర్మియా గారికే కాదు కానీ ఈ దినాన్ని మన అందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే ఈ 19వ వచనంలో, కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అదేంటి? ఇర్మియా గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రభు అయిన దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు? అయ్యా నేను ఏకాకినైపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, బాధలో ఉన్నాను, నాకు ఈ బాధలు తగ్గటం లేదు, ఈ శ్రమలు తగ్గటం లేదని ఆయన ఏడుస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా నా తట్టు తిరుగు అంటున్నాడు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే, ఇర్మియాను నా తట్టు తిరుగు అంటున్నాడు.
ఇర్మియా దేవుని తట్టు లేడా? మరి దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే, ఇర్మియా బాధలో ఉన్నాడు, దేవుని మాటలో ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ అది ఇబ్బందిగా ఉంది, ప్రజలందరికీ కోపాలు వస్తున్నాయి, ప్రజలందరూ ఇతన్ని అసహించుకుంటున్నారు, తిడుతున్నారు, చంపడానికి వస్తున్న పరిస్థితుల్లో తన బాధను బట్టి తను ఇంకా ఆ బాధను తట్టుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఈయన తన వైపు చూసుకుంటూ, తన జీవితం వైపు చూసుకుంటూ, అసలు నా తల్లి నన్ను ఎందుకు ఇలా కన్నావు, నాకెందుకు ఈ బాధలు అంటూ తన వైపే చూసుకుంటున్న పరిస్థితులు, తన కష్టం వైపే చూసుకుంటున్నారు, తన యొక్క అవమానాల వైపు చూసుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరుగు, నీ కష్టం వైపు చూసుకోకు, నీ బాధ వైపు చూసుకోకు, నీ అవమానాల వైపు చూడకు, నీ యొక్క శ్రమ వైపు చూడకు, నువ్వు నా తట్టు తిరిగి అంటున్నాడు దేవుడు. నిజంగా బైబిల్లో దేవుడు ఎవరెవరినైతే నా తట్టు తిరిగి అన్నాడో అట్టి వారిని అద్భుతంగా ఒక ఘనమైన వ్యక్తులుగా మార్చారు కదా. గిద్యోని మనం చూస్తే, గిద్యోని దేవుడు నా తట్టు తిరగమన్నాడు, నువ్వు బలార్జుడు అని పిలిచాడు, అయ్యో అన్నాడు గిద్యోన్. కానీ దేవుడు ఆ యొక్క గిద్యోని తట్టు ఎప్పుడైతే తిరిగాడో దేవుని యొక్క శక్తి చేత, బలము చేత బలార్జుడుగా గిద్యోని మార్చగలిగాడు, మారిపోయాడు. ఎప్పుడైతే ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం సమరయ స్త్రీ గురించి. సమరయ స్త్రీ ఎన్నెన్నో క్వశ్చన్స్ చేసుకుంటా ముందుకెళ్ళింది. కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రభు తట్టు తిరిగిందట. ఆమె తిరంగానే దేవుని యొక్క ప్రత్యక్షత చూడగలిగింది, దేవుని యొక్క అద్భుతమైన శక్తితో, ఆ యొక్క గొప్ప ఆ ప్రభావంతో నింపబడిన ఆమె అప్పటి వరకు కూడా రకరకాలుగా డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడిన ఆ స్త్రీ వెంటనే తన పాపమంతా గుర్తుకొచ్చింది, తను ఏమై ఉన్నదో తనకు అర్థమైపోయింది. ఇంకా ఈయనే లోకరక్షకుడు, ఈయనే మెస్సయ్య అంటూ ఆ ఊరంతటికి వెళ్ళిపోయి గొప్ప సాక్షిగా జీవించింది కదా. దేవుని తట్టు మనం తిరిగినా, మన తట్టు దేవుడు తిరిగినా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని జీవగ్రంథం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీ వైపు నువ్వు చూసుకోకు, పరిస్థితుల వైపు, లోకం వైపు, ప్రజల వైపు, ఆ మనుషుల వైపు చూడకు, నువ్వు నా తట్టే తిరుగు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నా బాధ ఎలా, నాకు ఈ తెగిలేలా, నాకు ఈ గాయాలేలా, నాకేలా ఈ ఘోరమైన పరిస్థితి, నాకే ఈ శ్రమలు ఎందుకు, నేను నీకోసమే బతుకుతున్నాను కదా, యవ్వన కాలము నుండి నీవే నా దేవుడు అని ప్రతిష్ఠిత చేసుకుని నీకోసమే బ్రతుకుతున్నాను కదా, బాల్యము నుండి కూడా నీ మాటలే నేను ప్రవచిస్తున్నాం కదా, నీకోసం అనేకుల్ని ఆయత్తపరుస్తున్నాం కదా, అనేకుల శ్రమలో కష్టాలు అనేకుల్ని మేము ఓదార్చటమే కాకుండా వాళ్ళు లేవనెత్తగలిగినట్లుగా మా వంతులు మేము నిలబడుతున్నాం కదా, ఇంతగా జీవిస్తున్న మాకెందుకు ఈ శ్రమలు అనిపిస్తుంది కదా. ఇర్మియా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే దేవుడు అంటాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అప్పటికే ఇర్మియా బయటకు వచ్చేసాడు, నీ మాటలు నేను భరించలేకపోతున్నాను, అందరి చేత దెబ్బలు తినలేకపోతున్నాను అని బాధతో, అవమానాలతో, నిందలతో ఉండిపోయానని ఏడుస్తుంటే, ఇర్మియా నువ్వు నా తట్టు తిరుగు, నా సన్నిధిలో నిలుచున్నట్లుగా నేను నిన్ను రప్పింతును. ఆ దేవుడే రప్పిస్తాడన్నాడట. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నువ్వు నిలిచేటట్లుగా నేను నిన్ను రప్పిస్తాను, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఖండితంగా చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళంతా నా సహోదరులు, వీళ్ళంతా నా బంధువులు, మేమంతా ఒక యాకోబు యొక్క సంతానము, మేమంతా ఇశ్రాయేలీలము, వీళ్ళు నా ప్రజలకే నేను వ్యతిరేకంగా ప్రవచిస్తున్నాను అన్న బాధ కూడా, గుండెల్లో వేదన కూడా ఉంది ఇర్మియా గారికి. అయితే దేవుడు ఏమంటున్నా అంటే, ఇర్మియా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నా అనుకుంటూ నీ వైపు చూసుకుని నా వార్లంటూ వాళ్ళ వైపు చూసి వాళ్ళ తట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరగొద్దు. నువ్వు నా తట్టే తిరుగు, నువ్వు
నా మాటలే పలుకు, నా సన్నిధిలో నేను నిన్ను నిలబెడతాను. అయితే ఒక పని చేయి, ఏవి నీచములో ఏవి ఘనములో అవి తేటగా పరిశీలన చేసి వాటిని గుర్తుపట్టు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు వాటిని గుర్తుపట్టు. నువ్వు ఎప్పుడైతే గుర్తుపడతావో అప్పటి నుండి కూడా నీవు నా నోటిగా మారిపోతావు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. కాబట్టి ఇక్కడ మనతో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ జీవితంలో, నీ జీవన విధానంలో, నీ యొక్క విశ్వాసపు జీవితంలో మొదటగా నీవు ఈ లోకంలో ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను వేస్తున్న అడుగులు, నేను చేస్తున్న సహవాసం, నేను మాట్లాడుతున్న మాట తీరు, నా పద్ధతులు ఎలా ఉన్నాయి అని చూసుకోవటమే కాకుండా చేసే ప్రతి ఒక్క విధానంలో జరుగుతూ మన కళ్ళకు కనపడే ప్రతి విషయంలో కూడా లోకంలో ఉన్నాం. మనం లోకంలో నుంచి ఏరు చేయబడలేదు కదా, కానీ లోకంలోనే మనం లోకస్తులతో కలిసి మనం ఉంటున్నాం, సమాజంలోనే మనం ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఏం చేయాలంటే ఏవి నీచములు ఏవి ఘనములు, నీచమైన వాటి తట్టు చూడకూడదు. కాబట్టి ఘనమైనవి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు ఏమనియో అవి మనం ఎప్పుడైతే గుర్తుపడతామో ఇవి నీచములు, వీటిని మనం అనుసరిస్తే చివరికి మనం నీచమైన స్థితికి వెళ్ళిపోతాం, నరకాగ్నికి వెళ్ళిపోతాం అని ఎప్పుడైతే గుర్తిరుగుతారో అట్టివారు ఇది మంచిది ఇది చెడు, ఇది మంచిది ఇది చెడు అని జరిగించే ప్రతి పనిని కూడా వేరియేషన్ చూపించి బాబో ఇది చెడు ఇది నీచమైంది మనకొద్దు అని ఎప్పుడైతే ఒక ఆలోచనలోకి మనిషి వస్తాడో అప్పుడు దేవుని యొక్క ఆత్మ వెంటనే వారు ఏ స్థితిలో ఉన్నా, వారు ఆఫీస్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, వారు ఎలాంటి కాంగ్రిగేషన్లో ఉన్నా, ఎలాంటి మీటింగ్స్లో ఉన్నా నీవు గుర్తుపట్టాలి ఇవి నీచమల ఘనమల. ఎప్పుడైతే ఘనమైనవి వీటిని వెంబడించాలి, ఇవి నీచమైనవి, ఇందులో ఏదో తేడా ఉంది, ఇందులో అందరూ తెల్ల బట్టలు వేసుకుని అందరూ కూడా సేవకుల్లా కనబడుతున్నారు, కానీ వీళ్ళల్లో ఎంత లోకం ఉందో ఒక్కసారి కూడా గమనించుకోగలిగిన విధానం, వారి మాటలు, వారి ప్రణాళికలు ఎలాగున్నాయి, చివరికి అవి ఏ స్థితికి నడిపిస్తాయి అని కూడా ప్రతి మనిషి వాటిని గుర్తుపట్టాలట. అలా గుర్తుపట్టడానికి దేవుని కృప కావాలి. అంతేకాకుండా గుర్తుపట్టి ఆ వేరియేషన్ తీసుకుని దేవుని ఘనమైన వాటి వైపు ఒక మనిషి ఎప్పుడైతే ముందుకెళ్తాడో ఖచ్చితంగా అట్టి వారిని దేవుడు బహుగా దీవిస్తాడట. కాబట్టి వాళ్ళని ఎత్తడి ప్రకారాలుగా చేస్తాడట. దేవుడు వారికి తోడై ఉంటాడట. వారు నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపకపోదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, నీచమైన వాటిని విడిచిపెట్టే, ఈ నాకొద్దు అని ఎప్పుడైతే అది ఆ ఆలోచన అవగాహన కలిగి ఉంటావో అప్పుడే దేవుని ఆత్మ వచ్చి నేను బలపరుస్తుంది. ఓకే ఇలా సాగు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అప్పుడే తన యొక్క ఆత్మ చేత నేను దర్శిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ప్రభావం చేత నేను కదుపుతూ ఉంటాడు, ఆయన కృప చేత నేను బలపరుస్తూ ఉంటాడు. అవి గుర్తుపట్టు. పరిశుద్ధుల యొక్క సహవాసం ఎలా ఉంటుందంటే వారి మాటలు మనకి ఒక అభిషేకంలాగా, ఒక శక్తిగా, ఒక ప్రభావంగా మన గుండెలను తాకుతూ ఉంటాయి. కాబట్టి ఏ సేవకులు ఏ మాటలు శక్తివంతమైనవని కూడా గుర్తెరగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఏవి నీచంలో మనం గుర్తిస్తామో, ఏవి ఘనములో గుర్తిస్తామో ఆ ఘనమైన వాటి వైపు మనం ముందుకెళ్తూ ఉంటే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి దేవుని యొక్క అభిషేకం మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ రీతిగా ఇర్మియాకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు నుండి నీకు కూడా నాకు కూడా తోడై మనందరినీ కూడా ఆయన నడిపిస్తున్నాడు. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, మహిమోన్నతుడా, ప్రేమామయ నీకే వందనాలయ్యా. ఈ లోకంలో నీకోసం అయా పరిపూర్ణంగాను దేవా నీకోసం జీవించాలనే తపనతోను
అయ్యా నాయనా నీకు వందనాలయ్యా. నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా జీవించాలనే ఆలోచనతో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఏ బిడ్డలు ఏ స్థితిలో అయ్యా నలిగున్నారో, కుమిలున్నారో, దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో అట్టి వారందరినీ కూడా మీరు బలపరచండి. నీ ప్రభావముతో నింపి శక్తితో బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, అయానికే వందనాలు. నీ మాటలు ఎవరైతే వింటున్నారో అట్టి ప్రతి ఒక్క బిడ్డలు కూడా అయా హీనమైన నీచమైన వాటికి వెళ్తే నాయన నరకాగ్నికి లోనైపోతారనే భయము కలిగి దేవా దేవుని దృష్టికి అసహ్యులవుతారని భయము కలిగి తండ్రి ఘనమైనవి శ్రేష్టమైనవి దైవ చిత్తానుసారమైన మార్గంలో నడపగలిగినట్లుగా ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి దీవెనకరంగా నడిపించమని మమ్మల్ని అందరినీ అయా నీ దీవెనకరమైన హస్తం అప్పగించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.